హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ భావన. ఇప్పుడు నేను చూపిస్తుంది స్కాన్ అండి. యూట్రస్ది స్కాన్ చేసి చూస్తే ఇలా కాపర్టీ ఉందన్నమాట యూట్రస్ లోపల. కానీ తనది బయట నుంచి చెక్ చేస్తే కాపర్టీ థ్రెడ్స్ విజిబుల్ లేవు. ఇది యూట్రస్ అనమాట. ఇది వైట్ లైన్ ఉంది కదా, అది కాపర్టీ. యూట్రస్ స్కాన్ చేస్తే ఇలా విజిబుల్ ఉంది, కానీ థ్రెడ్స్ విజిబుల్ లేవు. సో మేము దీన్ని కాపర్టీ విత్ లాస్ట్ థ్రెడ్స్ అంటామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఈ లాస్ట్ థ్రెడ్స్ని మనము మళ్ళీ ఓటీకి షిఫ్ట్ చేసుకొని హిస్ట్రోస్కోపీతో రిమూవ్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ భావన. ఇప్పుడు నేను చెప్తున్న టాపిక్, ఒక 40-year-old పేషెంట్ నా దగ్గరకు వచ్చారండి. ఆల్రెడీ 2 బేబీస్ అయిపోయాయి. తనకి అంబిలికల్ హెర్నియా ఉండింది, దాన్ని సర్జరీ చేయించుకున్నారు. దాంతోపాటు ట్యూబల్ లైగేషన్ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ కూడా సర్జరీ చేంజ్ చేసుకున్నారు. బట్ ఇక్కడ ఒక విషయం డాక్టర్కి కన్వే చేయలేదు. ఏంటంటే కాపర్టీ వేయించుకున్నారు తను 10 years బ్యాక్. సో ఆ కాపర్టీని డాక్టర్ కూడా రిమూవ్ చేయలేదు. ఆఫ్టర్ 2 years ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయిన 2 years తర్వాత పేషెంట్ నా దగ్గరకు వచ్చారు. మేడం, ఇలా నేను కాపర్టీ వేయించుకున్నాను, ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ కూడా చేసేసారు, కానీ అప్పుడు కాపర్టీ రిమూవ్ చేయలేదు. నేను అడిగాను, ఏంటండి మరి మీరు కన్వే చేశారా లేదా అంటే, మేడం ఐఎమ్ నాట్ ష్యూర్. నేను చెప్పేది ఏంటంటే మై ఫ్రెండ్స్, డెఫినెట్గా అంత ఇన్ఫర్మేషన్ డాక్టర్కి కన్వే చేస్తేనే మీకు కరెక్ట్ ప్లాన్ అన్నది ఉంటుంది. సో ఆ సర్జరీ అప్పుడే కాపర్టీని రిమూవ్ చేసేస్తుండే. బట్ పేషెంట్ ఆ కాపర్టీ గురించి కంప్లీట్గా మర్చిపోయారు. 10 years అవుతుంది కాపర్టీ వేయించుకొని తను. సో ఈ మధ్యలో తను ఫాలోఅప్కి కాపర్టీ కోసం వెళ్ళలేదు. జనరల్గా కాపర్టీ వేసిన తర్వాత ఎవ్రీ మంత్ పీరియడ్ ఫినిష్ అయిన వెంటనే కాపర్టీ థ్రెడ్స్ని ఫీల్ అవ్వడం, కింద నుంచి అంటే వజైనా నుంచి ఫింగరింగ్ చేసుకొని కాపర్టీ థ్రెడ్స్ అన్నవి ఫీల్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ మంత్. ఈ పర్టికులర్ పేషెంట్ కంప్లీట్గా దాన్ని మర్చిపోయారు, ఫ్యామిలీ ప్లానింగ్ చేంజ్ చేసుకున్నారు. ఇప్పుడు నా దగ్గరికి ఫాలోఅప్కి కాపర్టీ రిమూవల్కి వచ్చారు. మేము చెక్ చేస్తే కాపర్టీ థ్రెడ్స్ అన్నవి విజిబుల్ లేవు. స్కాన్ చేసి చూస్తే కాపర్టీ ఉంది అంటే. సో మై ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే ఇమ్మీడియట్గా థ్రెడ్స్ ఫీల్ అవ్వకపోతే వెంటనే వస్తారో అప్పుడే మనం తీసేసి ఉండేవాళ్ళమి. అన్నెసెసరీ డిలే అయ్యింది. ఇప్పుడు షీ నీడ్స్ అనదర్ ప్రొసీజర్. మళ్ళీ ఓటీలోకి షిఫ్ట్ చేసుకొని హిస్ట్రోస్కోపీ త్రూ కాపర్టీ రిమూవల్ ప్లాన్ చేసాము ఈ పేషెంట్కి. హవెవర్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. సమ్ టైమ్స్ వాట్ హ్యాపన్స్, ఈ కాపర్టీ అన్నది టమ్మీ లోపలికి వెళ్ళిపోయి ఇంటెస్టైన్స్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. ఒక్కొక్కసారి థ్రెడ్స్ ఫీల్ అవ్వకపోతే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, కాపర్టీ లోపల ఉండిపోయి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. ఈ అన్నెసెసరీ కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయొచ్చు డాక్టర్ దగ్గరికి కరెక్ట్గా ఫాలోఅప్కి రావడము, లేదా వాళ్ళే కాపర్టీ థ్రెడ్స్ని ఎవ్రీ మంత్ పీరియడ్స్ ఫినిష్ అయినాక చెక్ చేసుకుంటూ ఉండడం వల్ల ఎర్లీగా మనం ఐడెంటిఫై చేసి ఇలాంటి మిస్ప్లేస్డ్ కాపర్టీ కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, కాపర్టీ వేయించుకున్న వాళ్ళందరూ కాపర్టీ థ్రెడ్స్ని ఎవ్రీ మంత్ పీరియడ్ ఫినిష్ అవ్వగానే చెక్ చేసుకోండి, లేదా ఎవ్రీ 3 to 6 months డాక్టర్ దగ్గరికి వచ్చి చెక్ చేయించుకోండి. ఓకే ఫ్రెండ్స్.